సంచలన ప్రకటన. మహిళా ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. ఏ పథకానికి సంబంధించి జమ అవుతున్నాయి? ఏంటి కొత్త పథకం ప్రారంభించారా? ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది ఇన్ఫర్మేషన్ చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి, తెలుస్తుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం మహిళలందరికీ గుడ్ న్యూస్ అండి. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకు సంబంధించి ఇటీవల కాలంలో 500 రూపాయలకు ఏదైతే గ్యాస్ సిలిండర్, ఫ్రీ బస్సు ఇలాంటివి అందిస్తున్నారు కదా. మహిళలకు సంబంధించి 10 రూపాయలు గుడ్ న్యూస్ చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వం మహిళా సహాయక సంఘాలకు సంబంధించి ఎస్హెచ్జిఎస్ అంటారు కదా, వారికి సంబంధించి భారీ శుభార్త చెప్పడం జరిగింది అనమాట. ఇటీవల కాలంలో మహిళలకు సంబంధించి ప్రభుత్వం నేరుగా అద్దె బస్సుల రూపంలో నెలకు ₹1,00,00,000 పైగా ఆదాయం అయితే వారికి అందించారు కదా. ఇప్పుడు మరోసారి మహిళలకు సంబంధించి సహాయ శాఖ బృందాలకు సంబంధించి ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం 344 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదలైతే చేసిందనమాట. సో ఇక్కడ మనకు వడ్డీ లేని రుణాలను అయితే అందిస్తున్నారనమాట. ఇందులో వచ్చేసి గ్రామీణ మహిళలకు సంబంధించి 300 కోట్లు, అదేవిధంగా పట్టణ మహిళలకు అయితే 44 కోట్ల రూపాయలు అయితే వడ్డీ లేని రుణాలు అయితే కేటాయించబడ్డాయి అనమాట. నిధులు సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఫర్ ద రూరల్ పావర్టీ సెర్ప్ ద్వారా అయితే మనకు జూలై 12 నుంచి 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో అధికారులు అయితే జమ చేయనున్నారు. ఈ చెక్కులను రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అదేవిధంగా పంపిణీ చేస్తారు. వీటితో పాటు అదనంగా మహిళా సంఘాలకు మనకు ప్రమాద బీమా ఈ 10 లక్షల వరకు ఉంటుంది కదా లోన్. దాంతోపాటు ఇక్కడ వచ్చేసి లోన్ బీమా చెక్కులు కూడా అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు వడ్డీ లేని రుణాలు అయితే అందిస్తున్నారు. ఇటీవల కాలంలో వడ్డీ కూడా జమ చేసినట్టు మనకు అప్డేట్స్ అయితే అందాయి. సో మొత్తం మీద అయితే ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించి చెక్కులు కూడా అందిస్తారన్నమాట. ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి.